ఊర్లో వాళ్ళ ఫ్యామిలీ అంటే అంతగా ఎవరికీ ఇష్టం లేక, ఎవరికి చెప్పినా ముత్తైదువులు ఎవరూ రాలేదు. వాళ్ళు రాకపోతే ఏంటి నా దగ్గర చాలామంది మనుషులున్నారులే అంటూ సిటీ నుంచి జాను 10 మంది ముత్తైదువుల్ని మిత్రురాలి ఇంటికి పంపించింది. తన వల్ల తన బిడ్డకి అంతటి అవమానం ఎందుకు దేవుడా అంటూ బాధపడుతున్న సమయంలో మిత్రురాలి ద్వారా తన బాధంతా ఎగిరిపోయి కార్యక్రమం అంతా సవ్యంగా జరిగేలా చూసుకుంది రాఘవి. పసుపు పూసే ఘట్టంలో కావాలనే పక్కన ఉన్న ప్రియురాలికి దాన్ని తాకాలి అన్న కోరికతోనే లక్ష్ ఎక్కడ పడితే అక్కడ చెయ్యేస్తుంటే ముందే అత్తయ్య పంపించిన మనుషులు వాళ్ళిద్దరిని అలా చూస్తే ఖచ్చితంగా తప్పు పడతారు. ఉన్నవి లేనివి కాచుకొని మరీ చెప్తారు. ముందే అమ్మ కోసం అత్తయ్య ఇంత చేసింది కేవలం మా కోసమే కదా, ఇలాంటి టైంలో ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందో ఏమో అన్న భయంలో తన చేష్టలకి కోపం వచ్చి గట్టిగా అరిచేసింది వాడిపై. ఎప్పుడూ దాన్ని ఎంత సతాయించినా, ఎంత ఏడిపించినా, ఎంత అల్లరి చేసినా తిట్టేది, కసురుకునేది. కానీ ఈసారి మాత్రం ఎందుకో అంత కోపంగా అనేసరికి చాలా బాధేసింది లక్కీకి.